సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, హ్మ్. తరచుగా హ్మ్. మనం చేస్తున్న వీడియోల కింద నుంచి వస్తున్న ప్రశ్నలే నేను మీ ముందుంచుతున్నాను. ఈ రోజు మాత్రం హ్మ్. ఒక ప్రశ్న పదే వింటూ ఉన్నాను. ఇది మనం పర్సనల్ గా నేను మీతో మాట్లాడాను, దీనికి సమాధానం నాకు చెప్పారు. కానీ హ్మ్. ప్రజలందరికీ తెలియాలి, ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిన విషయమే. ఇలాంటి ఆలోచనలో ఉన్నారు అని పబ్లిక్ గా అడుగుతున్నానమ్మా నేను. హ్మ్. భార్యాభర్తలు దాంపత్యం తర్వాత హ్మ్. పడక గదిని శుభ్రం చేసుకోవాల్సిందేనా? హ్మ్. ఉన్న వస్తువులన్నిటినీ మార్పు చేయాలా? ఇది హ్మ్. ఒకటి. హ్మ్. ఖచ్చితంగా ఆడవారు తలస్నానం చేయాలా? హ్మ్. తలస్నానం చేస్తేనే ఆ రోజు పూజకి వెళ్ళాలా? లేకపోతే ఏమన్నా దోషాలు కలుగుతాయా? చాలా అనుమానంగా ఉందని ఎన్నో ప్రశ్నలమ్మా దీని మీద. ఇంతవరకే నేను అడగగలుగుతున్నాను మీ ముందు. చాలమ్మా. ఏమంటే మన ధర్మశాస్త్రాలను అనుసరించి దాంపత్య ధర్మం కూడా తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం. లేకపోతే ప్రోక్రియేషన్ ఎట్లా ఉంటుంది, తరువాతి తరం ఎలా తయారవుతుంది? ఇది పితృణం తీర్చుకోవడంలో ఒకానొక భాగం. అంటే పితృరుణం. పితృరుణం. పితృరుణం అంటే బతికుండగా తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి తద్దినాలు పెట్టడం. అంతే. ఇవి కాక పితృదేవతలు వేరసలు. మన వాళ్ళు కూడా వెళ్ళి పితృదేవతల్లో చేరతారు. మనం కూడా అయిపోయాక ఈ శరీరం వదిలితే పితృదేవతలకు ఎడతాం. ఈ మొత్తం పితృదేవతల కమ్యూనిటీ ఉంది. వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించడానికి చేసేటటువంటి పనుల్లో ఒకటి ఏమిటంటే, మనకి ఈ శరీరం కల్పించింది ఎవరు? పితృదేవతలు. అవును. మరి వాళ్ళకి కృతజ్ఞత ఎలా చూపిస్తాం మనం? మనం కూడా మరొక్క శరీరాన్ని కల్పించడానికి సహకరించి, మరొక్క శరీరానికి శరీరం కల్పించడానికి సహకరించటం అంటే భార్యాభర్తలిద్దరూ దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించటం. అంతే కదా? అది పితృరుణం తీర్చుకోవడానికి. దానివల్ల సంతానం కలుగుతుంది. సంతానం కలగడం కోసమే ప్రజాయీ గృహమేధినాం అని చెప్పి రఘువంశరాజుల గురించి చెప్పడం ఏమిటంటే, ఈ సంసారం ఎందుకు చేసేవాడు, దాంపత్య ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించేవారంటే సంతానం కోసం మాత్రమే. వాళ్ళ ఆనందం కోసం మేము కలిసి ఎంజాయ్ చేస్తాం కానీ మాకు పిల్లలు అక్కర్లేదు అనే పద్ధతి కాదు. పిల్లలు కావాలంటేనే కలిసేవారు. అలాంటిది అలా కలిసినట్టయితే దాన్ని బ్రహ్మచర్యం అనే అంటారు. విచ్చలవిడి సంభోగం కాక సంతానం కోసం అయితే. అలా చేసినటువంటి సందర్భంలో చేసినటువంటిది పితృయజ్ఞంలో ఒక భాగం కనుక అదేమీ చెడు పని కాదు. ధర్మంగా చేసినప్పుడు, అధర్మంగా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు వాటి గురించి నేను మాట్లాడటల్లా, సక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నా. అలా గనక ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు కలిసినట్టయితే అది పితృకార్యమే గనక ఎటువంటి దోషం లేదు. ఎటువంటి దోషం లేకపోవడమే కాదు, ఆడవాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలన్న నియమం లేదు, చెయ్యనక్కర లేదు. ఎంత క్లియర్ గా ఉందమ్మా. చెయ్యనక్కర లేదు. నేను చెప్పాను ఆడవాళ్ళు అని, గమనించండి. పురుషులు తప్పనిసరిగా చెయ్యాలి. తేడా ఉంది. ఓకే, ఎందుకని అంటారమ్మా? దానికి ఏమన్నా ప్రత్యేక శాస్త్రం ఉందా? ఉమెన్ రిసీవ్స్, మ్యాన్ గివ్స్. ఓకే. ఏదన్నా ఇచ్చేసిన తర్వాత స్నానం చేసి వదులుకోవడం అన్నది. ఓకే కదా. మనం శరీరంలో ఏది రిలీజ్ చేసినా స్నానం చేస్తాం కదా. అవును. ఇది కూడా అంతే. ఓకే. ఇది టెక్నికల్ గా నాకు అనిపించిన. కానీ ధర్మశాస్త్రం చెప్పింది వాళ్ళు తలస్నానం చెయ్యాలని. పైగా పురుషులు ప్రతిరోజు చేస్తారు, ధర్మం తెలిసిన వాళ్ళు. ఆడవాళ్ళు అయితే చేయవలసిన పని లేదు. ఇంకొకటి ఏమిటంటే, ఆడవాళ్ళు ముత్తైదువులు ఎప్పుడు పడితే అప్పుడు తల మీద నీళ్లు పోసుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఏ రోజు పడితే ఆ రోజు అంతే. వాళ్ళు ఎలా చేయాలంటే, నూనె రాచుకుని తల రుద్దుకుని తలంటి పోసుకోవాలే గాని ఒట్టి తల స్నానం చేయకూడదు. తప్పు. అటువంటి తలస్నానం భర్త లేని వాళ్ళు చేయొచ్చు. కానీ భర్త ఉన్నటువంటి స్త్రీలైతే తలకి నూనె పెట్టుకోందే తలంటుకోవడం అంటాం. నూనె పెట్టి అలా అంటడం కదా, తలంటు స్నానం చేయాలి తప్ప తల స్నానం చేయకూడదు. ఎప్పుడు చేయొచ్చు అంటే, ఏదైనా శవాన్ని చూడ్డానికి వెళ్ళొచ్చినప్పుడు, దుర్వార్త విన్నప్పుడు, ఇంట్లో పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రమే ఆడవాళ్ళు నెత్తి మీద నేరుగా నీళ్లు పోసుకోవాలి. కానీ లేకపోతే అభ్యంగన స్నానమే చెయ్యాలి, తలంటు నీళ్లే పోసుకోవాలి.
కనుక ప్రతిరోజు వీళ్ళు నెత్తిన నీళ్లు పోసుకోవాల్సిన పని లేదు. ఇంకా పూజ విషయానికి వస్తేనమ్మా మామూలుగా చేసుకోవచ్చు, ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం ఎటువంటి లేదు. సందేహం లేదు. చక్కగా మామూలుగా స్నానం చేస్తాం కదా, ఉమ్, నిద్ర లేచాక స్నానం చేయమా? చేస్తాం. స్నానం చేస్తాం కనుక కంఠస్నానం ఉమ్, కంఠస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. మగవాళ్ళు అయితే తల స్నానం చేసి తీరాలి. ఆ. నిజానికి నిత్యం చెయ్యాలి మగవాళ్ళు. ఈ అనునిత్యం రోజుల్లో తల స్నానం చేయాలి. నిత్యం తల స్నానం చేయాలి. మరి అమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నూనె పెట్టుకుని స్నానం చేయాలి, అక్కర్లా. అవసరం లేదా? అక్కర్లా. ఆహా. వాళ్ళు కూడా అభ్యంగన స్నానం అప్పుడప్పుడు చేస్తారు. ఆ, నిత్యం తల మీద నీళ్లు పోసుకోవాలి. వాళ్ళు గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు మగవాళ్ళు అయితే. ఆ, గాయత్రి ఉపాసన కూడానమ్మా సంధ్యావందనం చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఒట్టి గాయత్రి చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ ఉన్నారు. ఆ. ఈ తేడాలు తెలియకుండా ఈ రోజుల్లో మనం ఏదో ఒక వర్గం, ఒక వర్ణం, ఒక సామాజిక వర్గం, వీళ్ళకి గొప్ప వాళ్ళకి గొప్ప అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఉమ్, విషయం తెలుసుకోకపోతే అలాగే మాట్లాడతారు. ఉమ్, ఉమ్. విషయం తెలిస్తే సమస్య ఏం లేదు. అంటే ఎవరు ఏది చేయాలో అదే చేయాలి, అది చేస్తే అంతేనా? బాగుంటుంది. చేసే గాయత్రి పనిని బట్టి అమ్మా. గాయత్రి చేసే వాళ్ళు కొంతమంది అయితే సంధ్యావందనం అంటే చేసే- సంధ్యావందనంలో భాగంగా గాయత్రి చేస్తారు. ఆహా, సంధ్యావందనం అంతా అక్కర్లేకుండా గాయత్రి చేసేవాళ్ళు ఉంటారు. నేను పొలం పనికి వెళ్ళాలమ్మా, ఆ, నీ కూర్చుని సంధ్యావందనం చేస్తే అక్కడ పొలం కాస్తా గోవిందా. అంతే కదా. అంచేత నువ్వు ఆ పని చేస్తున్నావు గనక నువ్వు గాయత్రి చేసుకుని వెళ్ళిపో. ఆహా, కన్సెషన్, అదే అదే వెసులుబాటు. వెసులుబాటే తప్ప సౌకర్యమే తప్ప బ్యానింగ్ కాదు. ఓకే. చేసే ఉద్యోగ ధర్మాన్ని బట్టి, వృత్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయమ్మా మనకి. తెలియకుండా ఎగ్జంప్షన్ ని ఒక అధికారం అనుకోవడం, ఉమ్, ఉమ్, ఉమ్. ఎగ్జంప్షన్ ని బ్యాన్ అనుకోవడం, Yes. ఈ రెండు సమస్యలు వచ్చాయి. అవును. ఈ సమస్యల కారణం. Okay. అంచేత తప్పనిసరిగా మగవాళ్ళు చేసేవాళ్ళు Hmm. చేస్తారు, ఆడవాళ్ళు చేయాల్సినటువంటి పని లేదు. Okay. తర్వాత ఇంకో మాట కూడా అడిగారు, అన్ని కడగాల? ఎస్, దీన్ని అంటుగా ముట్టుగా పరిగణించడం, తప్పుగా ఎవరిని ఇది- అంటుకోకుండా ఉండాలా? అలా ఏమీ లేదమ్మా, తప్పేమీ లేదు. చక్కగా ఏమీ కడగాల్సిన పని లేదు. కాకపోతే ఏమిటంటే మన పద్ధతిలో ఒకరి మంచం మీద ఇంకోళ్ళు కూర్చోరమ్మా. అవునమ్మా. అందులో పిల్లలదైతే పర్వాలేదు, కానీ భార్యాభర్తలు పడుకునేటటువంటి మంచం మీద పరాయి వాళ్ళు కూర్చోకూడదు, అంతే నియమం. ఉమ్. నియమం అది. అంతే. ఓకే. అంత కానీ ఈ రోజుల్లో ఏది మనం పాటించట్లా. ఉమ్. అందరూ వెళ్ళి బెడ్రూముల్లో మంచాల మీదే కూర్చుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, అన్ని పనులు వాటి మీదే చేస్తున్నారు, జరుగుతుంది. అన్ని పనులు దాటి మీదే చేస్తున్నారు. అందువల్ల ఉమ్. ఇంకా ఏం చెప్తాం. ఆ. కావాలనుకున్న వాళ్ళకి ఈ నియమాలు ఒకటమ్మా. సనాతన ధర్మంలో నా పదం అక్కర్లా, నేను ఒక పద్ధతిలో జీవిస్తాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఇతరుల మంచాల మీద కూర్చోవద్దు, మన మంచాల మీద ఎవరిని కూర్చొనియద్దు. అంతే. దాంపత్య ధర్మం నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా ఉమ్. ఎవరి మంచాలు వాళ్ళవే. అందుకే పూర్వం ఇంట్లో మంచాలు వేసి ఉండేవి కాదు, ఎత్తేసేవాళ్ళు హాయిగా, ఉమ్. రాత్రి పక్కలు అసలు వేసుకునేవాళ్ళు. బెడ్రూమ్ లో కాన్సెప్టే లేదేమో లేదు బహుశా. కదా. కదమ్మా? ఒక్కటే ఒకటి ఉండేది ఇంటికి, ఇంటి మొత్తానికి ఇంటి ఒకటి. మొత్తానికి. ఈ పందిరి పట్టి మంచం అని ఒకటి ఉండేది, ఆ, ఆ. అదొక్కటే. ఓ. అది ఇంటి యజమానికి. ఆ. మిగిలిన వాళ్ళందరి సాయంకాలం మంచాలు పరిచి పక్కలేసేవాళ్ళు, పొద్దున్నే మంచాలు ఎత్తి పక్కలెత్తేసేవాళ్ళు. అసలు గొడవే లేదు, ఉమ్. సమస్యలు లేవు. సమస్యలు లేవు. సమస్యే పక్క వేసుకోవద్దు, అది సమస్య ఈ రోజుల్లో. ప్రశ్నలు లేవేమో బహుశా అప్పుడు. లేదు, పొద్దునంటే సూర్యోదయం అయ్యేటప్పటికి ఇంట్లో మంచాలు కనపడకూడదు. ఆహా. బెడ్రూమ్ ఒకే ఒక్క గదిలో తప్ప ఇంకెక్కడా కూడా మంచాలు ఉండకూడదు, ఎత్తేసి ఉండాలి, పక్కలు కనపడకూడదు. ఉమ్. అలాంటి నియమాలు ఉండేవి. ఉండేవి. సో ఇంకా అవి ఏంటంటే అన్రిటన్ లా, ఎవరు చెప్పక్కర్లా, ఆ. అలా నడిచిపోయేది. ఆ, ఎందుకు అని ఎవరు ప్రశ్నించలా. ఆ. సో ఇప్పుడు మన ప్రశ్నలోకి వస్తే కనుక ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదని చెప్పారు. ఆడవాళ్ళు పాటించక్కర్లా, రైట్. మగవాళ్ళు మాత్రం తప్ప. ఖచ్చితంగా పాటించాలి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.